హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ గ్రేవీని ఇంట్లోనే టేస్టీగా డాబా స్టైల్లో పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఇంట్లోనే సింపుల్గా ఈ స్టైల్లో చేయండి. సింపుల్ ప్రాసెస్ అయినా రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే కర్రీ అనేది చపాతీ, పరాటా, నాన్, పుల్కా, పులావ్, రైస్లోకైనా ఎందులోకైనా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఆ కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg దాకా శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకున్నాను. ముందుగా ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందామండి. మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ సాల్ట్ను వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ దగ్గర ఆయిల్ని వేసి చికెన్ మొత్తానికి కూడా ఈ ఉప్పు కారం బాగా పట్టించి మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. కావాలంటే మీరు 1/2 అవర్ ఫ్రిడ్జర్లో పెట్టి కూడా తీసుకోవచ్చండి. ఇలా మ్యాగ్నేట్ చేయడం వలన చికెన్ తినేటప్పుడు చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా ఉప్పు కారం బాగా పడతాయండి. టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ చికెన్ అనేది తొందరగా కుక్ అవ్వడంతో పాటు జ్యూసీగా కూడా ఉంటుందండి. దీన్ని ఒక ప్రక్కన పెట్టుకొని మనం ఈ కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకోండి. కడాయి కొంచెం హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలకలను, 4-5 లవంగాలను, 1 అనాస పువ్వు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కను, అలాగే కాస్త జాపత్రిని, 8-10 మిరియాలను కూడా తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా వీటిని వేపాక ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారాక ఈ మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిన ఆ మసాలా పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని ప్రక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 కప్ తరిగిన ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలను కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 5-6 జీడిపప్పు పలుకులను వేసుకోండి. అలాగే ఇందులోకి 2 కట్ చేసిన టమాటాలను కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. టమాటా బాగా ఫ్రై అయ్యి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసిన ఆనియన్ టమాటాలను ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అవి పూర్తిగా చల్లారాక అదే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి చికెన్ వండుకోవడానికి అదే కడాయిని పెట్టి కడాయి కొంచెం హీట్ అయ్యాక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ జీరాని వేసి ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని, అలాగే 1 రెమ్మ కరివేపాకును మరియు ఒక చిన్న బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసి ఒకసారి బాగా గరిటతో కలుపుకొని 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే ఆనియన్ టమాటాలని ఫ్రై చేసాం కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ అనేది వదులుతుంది అన్నప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల చికెన్ బాగా ఫ్రై అయ్యి జ్యూసీగా అవుతుంది. ఇలా 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశాక మనం ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ని ఇందులో వేసుకొని గరిటతో ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలిపాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూతను పెట్టి 4-5 నిమిషాలు ఉడికించండి. 4-5 నిమిషాల తర్వాత మూతను తీసి మరొకసారి కలపండి. ఇలా కుక్ చేసుకోవడం వలన చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా ఉప్పు కారం అనేది బాగా పడతాయి. లైట్గా చికెన్ నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ అంటే సుమారుగా 250 ml వాటర్ని తీసుకుంటున్నాను. అంతటినీ ఒకసారి బాగా కలిపాక గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. మీరు ఒకసారి ఈ టైంలో టేస్ట్ చేసి ఉప్పు కారం అనేవి సరిపోయిందా లేదని ఒకసారి చూసి ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ సమయంలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూతను పెట్టి మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చికెన్ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు లాస్ట్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగును, అలాగే కొంచెం పుదీనా తరుగును కూడా వేసి ఒకసారి గరిటతో కలుపుకోండి. ఇప్పుడు కావాలంటే మీరు ఒకసారి ఒక చికెన్ పీస్ని తీసి ఒక స్పూన్తో ఇలా చెక్ చేసుకున్నట్లయితే చూడండి, మీరు చూసుకున్నట్లయితే చికెన్ అనేది ఉడికిపోయిందండి. చికెన్ అనేది మీకు ఇలా ఇంకా ఉడికినట్లయితే
అయితే మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్గా కొంచెం కస్తూరి మేతిని కూడా ఇలా నలిపి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. మరి చూడడానికి ఎమ్మీ ఎమ్మీ అండ్ జ్యూసీలా కనిపించే ఈ చికెన్ గ్రేవీ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మసాలాతో కనుక ఈ చికెన్ గ్రేవీ కర్రీని చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీ వరకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.